హలో ఎవ్రీవన్. సో నిన్న సెషన్ లో 25 రీజనింగ్ క్వశ్చన్స్ చేసినాము. ఈ రోజు 25 జీకే క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యాక్టినైట్ డిస్కవర్డ్ బై గ్లెన్ టి సీబోర్గ్ ఇన్ 1940 is used as a heat source for sensitive electrical components in satellites as well as a power source for satellites? ఆన్సర్ వచ్చి ప్లూటోనియం. ఈ ప్లూటోనియం ని గ్లెన్ టి సీబర్గ్ 1940లో డిస్కవర్ చేశారు. ఇది ఒక సిల్వర్ గ్రే యాక్టినైడ్ మెటల్. ఇది ఒక సిల్వర్ గ్రే యాక్టినైడ్ మెటల్. ఓకే, అయితే ఈ ప్లూటోనియం కి మనకి 4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. 4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. అలానే 6 ఎల్లోట్రోప్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ లో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ హీట్ సోర్స్ అన్నారు కదా. సో ఏ ప్లూటోనియం ని ఈ హీట్ సోర్స్ గా యూజ్ చేస్తారు అంటే అది ప్లూటోనియం 238. సో ప్లూటోనియం 238 ని హీట్ సోర్స్ గా సెన్సిటివ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కి యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ద జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి depicts which Indian classical dance form? సో జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది? పూరిలో ఉంది. పూరి ఎక్కడుంది? ఒరిస్సాలో ఉంది. సో ఒరిస్సాలో ఉన్న క్లాసికల్ డాన్స్ ఫామ్ ఏంటి? ఒడిస్సీ. ఓకే, ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది ఒక పిలిగ్రిమేజ్ సైట్ ఒడిస్సాలో ఉన్నది. అయితే ఈ టెంపుల్ డాన్సింగ్ కి ఒక ప్రత్యేకంగా ఒక హాల్ ఉంది డాన్సింగ్ కి. సో దాన్ని ఏమంటామంటే నట మందిర అంటాము. ఆ హాల్ ని నట మందిర అంటామన్నమాట. ఈ ఒడిస్సీ డాన్స్ లో మనకి చక్కనైన గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, ఫుట్ వర్క్ ఉంటుంది, మంచి జెస్చర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ కూచిపూడి మన ఏపీకి సంబంధించిన డాన్స్ ఫామ్. భరతనాట్యం తమిళనాడుకి సంబంధించింది. కథక్ ఏమో నార్త్ ఇండియాకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ in 2023 is one of the first women officers to become the Director General of Police in Punjab? ఆమె ఎవరు అంటే శశి ప్రభా ద్వివేది. సో ఈమె డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీ పంజాబ్ 2023. ఓకే, దీని గురించి ఏమి అంతగా లేదు. సో ఈమె డీజీపీ పంజాబ్ కి 2023 ఎవరంటే శశి ప్రభా ద్వివేది. నెక్స్ట్ క్వశ్చన్. A natural process of mechanical disintegration and or chemical decomposition of the rocks of the crust of the earth by certain physical and chemical agencies of the atmosphere is known as weathering. దాన్ని ఏమంటాము అంటే వెదరింగ్ ఆఫ్ రాక్స్ అంటాం అనమాట. సో ఇదొక నేచురల్ ఫినామినా, అంటే పర్టికులర్ గా మ్యాన్ వర్క్ ఏమి ఉండదు, వీటిల్లో నేచురల్ గా జరుగుతుంది. ఏమవుతుందంటే మెకానికల్ డిసింటిగ్రేషన్ అండ్ కెమికల్ డీకంపోజిషన్, అంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట. సో ఈ వెదరింగ్ వల్ల చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అవేంటి అంటే టెంపరేచర్, అలానే వాటర్, అలానే విండ్ అండ్ సమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి వెదరింగ్ వల్ల. సో ఈ వెదరింగ్ జరగటం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఫార్మేషన్ జరుగుతుంది. అలానే వెదరింగ్ వల్ల సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవటం జరుగుతుంది.
వెదరింగ్ లీడ్స్ టు. ఓకే, అలానే మినరల్ డిపాజిషన్ కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఒక నేచురల్ ప్రాసెస్. వెదరింగ్ అనేది దేని ఎఫెక్ట్ చేస్తుంది అంటే టెంపరేచర్, వాటర్, విండ్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వెదరింగ్ జరగటం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఫార్మేషన్, సెడిమెంటరీ రాక్స్, మినరల్ డిపాజిట్స్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ T20 క్రికెట్ మ్యాచెస్ ఏ బౌలర్ కెన్ బౌల్ ఏ మాక్సిమం ఆఫ్ 4 runs. ఓకేగా? కానీ ఎప్పుడైతే ఒక బౌలర్ తన 4 runs లిమిట్ ని ఎగ్జిట్ చేస్తాడో దాన్ని మనం ఏమంటాము అంటే ఇల్లీగల్ డెలివరీ అంటాము. ఇల్లీగల్ డెలివరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ బౌలర్ ఇల్లీగల్ డెలివరీ అవుతుంది కదా, ఆ బ్యాటింగ్ టీమ్ కి రన్ పెనాల్టీ వస్తుంది ఎప్పుడైతే ఈ మాక్సిమం 4 hours లిమిట్ ఎక్సీడ్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సర్వ్డ్ ద షార్టెస్ట్ టెన్యూర్ as ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు అతను? అతను ఎవరు అంటే చంద్రశేఖర్ గారు. ఓకేనా? సో ఈయన ఎంతకాలం ప్రైమ్ మినిస్టర్ గా చేశారు అంటే కేవలం 7 months. ఓకే, అలానే ఈయన 8th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 7 months ఎప్పుడు అంటే 1990 November టు 1991 June. ఓకే, అది చంద్రశేఖర్ గారి గురించి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ఇండియా వన్ గోల్డ్ ఇన్ మెన్స్ హాకీ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్? ఏ ఇయర్ లో? 1980లో. సో ఈ 1980 ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే రష్యాలో కండక్ట్ చేశారు, మాస్కోలో. మాస్కో, USSR. నెక్స్ట్ క్వశ్చన్. Name the longest highway single tube tunnel that reduces the travel time overall distance between Manali and Keelong. అదేంటి? అటల్ టన్నల్. ఈ అటల్ టన్నల్ లాంగెస్ట్ హైవే సింగిల్ ట్యూబ్ టన్నల్, వరల్డ్ లోనే లాంగెస్ట్ హైవే సింగిల్ ట్యూబ్ టన్నల్. సో ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే రోహ్టంగ్ పాస్, ROHTANG, రోహ్టంగ్ పాస్ ఆఫ్ హిమాలయాస్. ఏ స్టేట్ లో ఉంది? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓకే, సో ఇది ఎవరి నేమ్ తో పెట్టారు అంటే ఈ టన్నల్ కి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేమ్ తో ఈ టన్నల్ అనేది నేమ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మనము ఈ ప్రాజెక్ట్ ని 2022లో ఇనిషియేట్ చేశారు. అయితే ఈ ట్రావెల్ టైం ఎంత తగ్గుతుంది అంటే అరౌండ్ 4 to 5 hours వరకు తగ్గుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. Which institution launched the self-help group bank linkage program in 1990-93? ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే నాబార్డ్. నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా? దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఒక
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ ని 1993లో స్టార్ట్ చేసింది, లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. In February 2022, West Bengal government launched an open air classroom program for students from class 1 to 7 by the name Parai Shikshalay. ఏంటి అంటే ఈ పరాయి శిక్షాలయ అనేది ఒక ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే వెస్ట్ బెంగాల్ లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేసింది అంటే February 2022లో లాంచ్ చేసింది. అది ఏ క్లాసెస్ కి? ఫ్రమ్ క్లాస్ 1 to 7. క్వశ్చన్ లోనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది ఎందుకు అంటే COVID-19 యొక్క ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ మీద తగ్గించడానికి లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే స్కూల్స్ లో ఓపెన్ స్పేసెస్ ని, అంటే ఓపెన్ స్పేసెస్ లాంటివి ఎలాంటి అంటే పార్క్స్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఈ అటువంటి ప్లేసెస్ ని ఎక్కడైతే స్టూడెంట్స్ సేఫ్ గా అటెండ్ అయ్యి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుందో అటువంటి ప్లేసెస్ ని స్కూల్స్ లో ప్రొవైడ్ చేయడానికి ఈ పరాయి శిక్షాలయ ప్రోగ్రామ్ ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 11. Hrishikesh won his third Grammy Award in 2023 for which of the following albums? అదేంటంటే డివైన్ టైడ్స్. సో ఈ డివైన్ టైడ్స్ ఒక కొలాబరేటివ్ ఆల్బమ్ అనమాట. ఎవరిది అంటే రిషికేష్ అను సెవరల్ అదర్ ఆర్టిస్ట్. వాళ్ళు ఎవరు వస్తారు అంటే పార్క్ వస్తాడు, కెలర్మెన్, ఓకే, అండ్ కొంతమంది వీళ్ళందరూ కలిసి ఒక కొలాబరేటివ్ ఆల్బమ్ ని చేశారు. అదేంటి అంటే డివైన్ టైడ్స్. నెక్స్ట్ క్వశ్చన్. Gulf of Cambar, the Gulf of Kutch and Sundarban region provide ideal constitute conditions for utilizing tidal energy in India. సో ఈ టైడల్ ఎనర్జీ దేని వల్ల జనరేట్ అవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ ది మూన్ అండ్ ది సన్, ఓకే, అండ్ ఎర్త్ వాటర్ బాడీస్, వీటి వల్ల ఈ టైడల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ గల్ఫ్ ఆఫ్ కంబాట్ లో, గల్ఫ్ ఆఫ్ కచ్ లో, సుందర్బన్ రీజియన్ లో ఏ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నారు అంటే అది టైడల్ ఎనర్జీ. నెక్స్ట్, Lomas Rishi Cave, which is a man-made cave, is located in which state of India? Lomas Rishi Cave ఎక్కడుంది? బీహార్ లో ఉంది. సో ఇది ఏంటి అంటే ఇది ఒక మ్యాన్-మేడ్ కేవ్. ఇది ఒక మ్యాన్-మేడ్ కేవ్, ఓకే, అండ్ అది బీహార్ లో ఉంది. సో ఇది ఎప్పుడు నిర్మించారు అంటే మౌర్యన్ పీరియడ్ లో నిర్మించారు, ఓకేనా. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా, ఓకే. సో ఈ లోమాస్ రిషి కేవ్ లో ఏముంటుంది అంటే ఒక సింగిల్ గ్రానైట్ రాక్ ఉంటుంది. ఆ రాక్ మీద శివుడు, విష్ణువు అండ్ గాడెస్ దుర్గా ఈ డైటీస్ యొక్క స్కల్ప్చర్స్ ఉంటుంది అనమాట. ఎవరు వాళ్ళు? లార్డ్ శివ, లార్డ్ విష్ణు అండ్ గాడెస్ దుర్గా. ఈ లార్డ్ శివు, లార్డ్ విష్ణు అండ్ గాడెస్ దుర్గా వాళ్ళ స్కల్ప్చర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. Commercialization of agriculture is an indication of marketable surplus. సో ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ ఫ్రమ్ సబ్సిస్టెన్స్ బేస్డ్ యాక్టివిటీ టు ఏ కమర్షియల్ ఎంటర్ప్రైజ్, ఓకేనా. సో ఈ కమర్షియలైజేషన్ లో ఏమేమి జరుగుతుంది అంటే కేవలం క్రాప్స్ అండ్ గూడ్స్ ని ప్రొవైడ్ చేయకుండా సమ్ పర్సనల్ కన్జంప్షన్ ఈ కోసం సేలింగ్ మార్కెట్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ లో. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మార్కెటబుల్ సర్ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే మనం ఈ అగ్రికల్చర్ లో ఎంత అయితే అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుందో అది అంతా
సేల్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఏ విధంగా అంటే ఆ ప్రొడ్యూసర్స్ అండ్ దర్ ఫ్యామిలీస్ కి ఏమంటారు ఫేవరబుల్ గా. ఓకేనా? సో దానివల్ల ఈ సర్ప్లస్ ని మనం ప్రాఫిట్ కి అమ్ముకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఫార్మర్స్ కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ మార్కెటబుల్ సర్ప్లస్. నెక్స్ట్, ద ఫస్ట్ డే ఆఫ్ తమిళ్ క్యాలెండర్ on 14th April is celebrated as పుదండు. ఈ పుదండు అంటే ఏంటి అంటే తమిళ్ న్యూ ఇయర్. ఇది ఎప్పుడు జరుపుకుంటారు? 14th April జరుపుకుంటారు. ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎండోపారసైట్ ఫౌండ్ ఇన్ యానిమల్స్. ప్లాట్ఫామ్స్. సో ఈ ఎండోపారసైట్ ఏంటి అంటే మన యానిమల్ బాడీలో ఉంటుందన్నమాట. దేన్ని మన బాడీని హోస్ట్ గా చేసుకొని. సో అది ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఉండొచ్చు, అలానే బ్లడ్ వెజల్స్ లో ఉండొచ్చు. ఓకే. అండ్ సమ్ అదర్ ఆర్గన్స్ ఆఫ్ యానిమల్. సో ఈ ప్లాట్ఫామ్స్ అనేది ఒక రకమైన ఎండో పారసైట్ అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ ని మనము టేప్వామ్స్ అంటాము, అలానే ఫ్లూక్స్ అంటాము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, the compound in which a hydroxy group OH is attached to a saturated carbon atom which has two other carbon atoms attached to it is called. Two other carbon atoms ఉన్నాయి కాబట్టి దాన్ని మనము సెకండరీ ఆల్కహాల్ అంటాము. ప్రైమరీ ఆల్కహాల్ కి వన్ కార్బన్ ఆటం ఉంటుంది. ప్రైమరీకి 1 ఉంటుంది, సెకండరీకి 2 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, అండ్ టెరిషరీకి 3 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్ awardee Gurukelu Charan Mohapatra was instrumental in reviving which of the following classical dances? Odissi. Gurukelu Charan Mohapatra ఏ డాన్స్ ఫామ్ కి రిలేట్ అయి ఉన్నారు? ఒడిస్సీ. ఇతను ఒక క్లాసికల్ డాన్సర్, అలానే కొరియోగ్రాఫర్ కూడా. నెక్స్ట్, ఒడిస్సీకి రిలేటెడ్ గా ఇది సెకండ్ క్వశ్చన్ ఈ పేపర్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఏం మెన్షన్ చేశారు? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. సో మనకి ప్రియాంబుల్లో ఏం ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, ప్రిన్సిపల్స్ అండ్ పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో స్టేట్ చేసి ఉంటారనమాట. ఓకే. దీన్ని మనం కాన్స్టిట్యూషన్ ని మనం 1949 26 నవంబర్న అడాప్ట్ చేసుకుంటే 1950 26 జనవరిన అది ఎఫెక్ట్ లోకి వచ్చింది. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం అనమాట. సో ఈ ప్రియాంబుల్ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే మన ఇండియా సావరింగ్ గా ఉండాలి, సోషలిస్ట్ గా ఉండాలి, సెక్యులర్ గా ఉండాలి, డెమోక్రాటిక్ గా ఉండాలి, అలానే ఒక రిపబ్లిక్ నేషన్ లా ఉండాలి అని చెప్తుంది అనమాట ఈ ప్రియాంబుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, who among the following wrote Anand Mat, where India's national song Vande Bharat has been taken? So Vande Bharat, సారీ వందే మాతరం, వందే భారత్ కాదు వందే మాతరం. సో వందే మాతరం సాంగ్ ఎవరు రాశారని తెలిస్తే ఈ ఆనంద్ మత్ గురించి తెలియకపోయినా పర్లా. సో వందే మాతరం మనకి ఎవరు రాశారు? బకిం చంద్ర చటర్జీ రాశారు. అది ఎందులో నుంచి వచ్చిందంటే ఆనంద్ మత్ గురించి వచ్చింది. సో ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆనంద్ మత్ గురించి అడగచ్చు, వందే మాతరం గురించి అడగచ్చు, బకిం చంద్ర చటర్జీ గురించి కూడా అడగచ్చు. ఓకే.
సో ఈ బకిం చంద్ర చటర్జీ ఒక ఫేమస్ బెంగాలీ రైటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In September 2022, who among the following was appointed as Chief of Defence Staff (CDS) of India? ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ రిటైర్డ్. ఓకే, ఎప్పుడు? సెప్టెంబర్ 2022. దేనికి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్. ఓకే, నెక్స్ట్. According to the Census of India 2011, which state of India has the highest Hindu population percentage of the total population? Himachal Pradesh. ఈ 2011 సెన్సెస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2011 తర్వాత మనకి సెన్సెస్ తీసుకోవడం జరగలేదు డ్యూ టు కోవిడ్. సో 2011 సెన్సెస్ లో ఆ సెన్సెస్ ట్రెండ్స్ అనేవి గుర్తుంచుకోవటం ఇంపార్టెంట్. అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయినా మీకు సెన్సెస్ గురించి వస్తుంది. ఓకే, దాని ప్రకారం ఇండియాలో హైయెస్ట్ హిందూ పాపులేషన్ పర్సంటేజ్ ఎందులో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారనమాట. అంటే టోటల్ పాపులేషన్ లో హైయెస్ట్ హిందూ పాపులేషన్, ఇండియా మొత్తంలో హైయెస్ట్ హిందూ పాపులేషన్ కాదు, ఆ పర్టికులర్ స్టేట్ లో ఉన్న పాపులేషన్ లో హిందూ పర్సంటేజ్ ఎక్కువ ఏ స్టేట్ లో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 95.17% ఆఫ్ హిందూస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The characteristic garlicky odor of garlic is due to sulfur. ఓకే, సో గార్లిక్ మనకి ఎలియం ఫ్యామిలీకి చెందినది. ఈ ఎలియం ఫ్యామిలీలోనే మనకి ఆనియన్స్, లీక్స్, షెల్లాట్స్ అండ్ గార్లిక్ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైతే గార్లిక్ ని చాప్ చేసినా క్రష్ చేసినా కానీ అది ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏంటి అంటే ఎలినేజ్. ఓకే, గార్లిక్ ని మనం కట్ చేసినప్పుడు, చాప్ చేసినప్పుడు ఒక ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏంటి అంటే ఎలినేజ్. సో ఆ ఎలినేజ్ ఏం చేస్తుంది అంటే ఈ ఎలిన్ ని ఎలినేజ్ కన్వర్ట్స్ ఎలిన్ టు ఎలిసిన్. ఓకే, సో ఈ ఎలిసిన్ లో ఏముంటుంది అంటే ఒక సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది. ఎలిసిన్ లో ఒక సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎలిసిన్ ఆ ఎలిసిన్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఆ ఘాటు వాసన వస్తుంది కదా, ఆ ఘాటు వాసన, ఘాటు టేస్ట్ అంటే గార్లిక్ యొక్క ఘాటు వాసన, ఘాటు టేస్ట్ దేని వల్ల వస్తుంది అంటే ఈ ఎలిసిన్ వల్ల వస్తుంది. ఈ ఎలిసిన్ లో ఏముంది మనకి సల్ఫర్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో ది garlicky odor of garlic is due to sulfur. Okay, next. Who among the following revolted against Babur Sultan of Delhi and declared himself as an independent ruler of Bengal in 1279? And ఎవరు? Tughril Beg. సో ఈయన ఎవరు అంటే సుల్తాన్ బాల్బన్స్ రూల్ లో ఒక గవర్నర్. సుల్తాన్ గవర్నర్ ఆఫ్. ఓకే, సో ఈయన బెంగాల్ కి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. ఎప్పుడు? 1279 లో. ఎలా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు? ఈయన బాల్బన్ కి అగెయిన్స్ట్ గా రివాల్వ్ చేసి బెంగాల్ కి ఇండిపెండెంట్ రూలర్ గా డిక్లేర్ అయ్యారు. ఎప్పుడు? 1279 లో. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1885? 1885 లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925 లో ఫౌండ్ చేశారు.
అలానే ముస్లిం లీగ్ ని 1906, అలానే ఈస్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఒక మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పచ్చు అంటే 200 years, 1600 to 1800s, some around, okay, around those particular years. Okay, సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1885 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎలెన్ ఆక్టేవియన్. ఎలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఈయన 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరితో పాటు? దాదాబాయి నౌరోజీ, సమ్ అదర్ పర్సన్స్ తో పాటు. ఓకే, సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేనికి ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇండియన్స్ ని యునైట్ చేయడానికి, మొబిలైజ్ చేయడానికి, దేనికి యునైట్ చేయడానికి, దేనికి మొబిలైజ్ చేయడానికి అంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ కి అగేన్స్ట్ గా ఇండియన్స్ ని యునైట్ చేయడానికి, మొబిలైజ్ చేయడానికి, అలానే ఇండియన్స్ యొక్క రైట్స్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఇది ఈ రోజు ఉన్న 25 క్వశ్చన్స్. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాము. జీకే కదా, మీరు ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యాక్టినేట్ డిస్కవర్డ్ బై గ్లెన్ టి సీబోర్గ్ ఇన్ 1940 that is used as a heat source for sensitive electrical components in satellites as well as a power source of satellites? ఏంటి అది? ప్లూటోనియం. ఈ ప్లూటోనియం సిల్వర్ గ్రే యాక్టినైట్ మెటల్. దీనికి 4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, 6 ఎల్లోట్రోప్స్ ఉంటాయి. పర్టికులర్ గా ఆన్సర్ కావాలి అంటే ప్లూటోనియం 238 అనేది హీట్ సోర్స్ గా యూజ్ చేయడం జరుగుతుంది. అలానే సెకండ్ క్వశ్చన్. ద జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి డెపిక్ట్స్ విచ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్? ఆ జగన్నాథ్ పూరి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో ఉంది. ఒరిస్సాలో ఉన్న క్లాసికల్ ఫామ్ ఏంటంటే ఒడిస్సీ. అయితే వాళ్ళ డాన్స్ వేయడానికి ఒక పర్టికులర్ గా ఒక హాల్ లాంటిది నిర్మించుకున్నారు. దాన్ని మనం ఏమంటాము అంటే నటమందిర అంటాము. అండ్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, కథక్ అనేది నార్త్ ఇండియన్ స్టేట్స్. నెక్స్ట్, who among the following IPS officers in 2023 is one of the first women officers? One of the first women officers to become Director General of Police in Punjab. ఆమె ఎవరు అంటే శశి ప్రభ ద్వివేది గారు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్. A natural process of mechanical disintegration or chemical decomposition of the rocks of the crust of the earth by certain physical and chemical agencies of the atmosphere is known as weathering. ఈ వెదరింగ్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే టెంపరేచర్ ని, వాటర్ ని, విండ్ ని అండ్ సమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈ వెదరింగ్ దేనికి లీడ్ చేస్తుంది అంటే సాయిల్ ఫార్మేషన్ కి, సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ కి, మినరల్ డిపాజిషన్ కి వెదరింగ్ లీడ్స్ చేస్తుంది. నెక్స్ట్, T20 క్రికెట్ మ్యాచెస్ లో ఏ బౌలర్ కెన్ బౌల్ ఏ మాక్సిమం ఆఫ్ 4 overs. 4 overs కి మించితే దాన్ని ఇల్లీగల్ డెలివరీ అంటాము. ఆ బ్యాటింగ్ టీమ్ కి రన్ పెనాల్టీ ఇస్తుంది. నెక్స్ట్, who among the following served the shortest tenure as the Prime Minister of India? ఎవరు అంటే చంద్రశేఖర్ గారు. షార్టెస్ట్ టెన్యూర్ ఎంతకాలం అంటే 7 months. ఈయన ఇండియాకి 8th ప్రైమ్ మినిస్టర్. ఆయన 1990 నవంబర్ నుంచి 1991 జూన్ వరకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. In which year India won gold in men's hockey in the Olympic Games? 1980లో. ఆ 1980 ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే రష్యా, మాస్కోలో. నెక్స్ట్ క్వశ్చన్. Name the longest highways in YouTube tunnel that reduces the travel time and overall distance between Manali and Keelong. అది ఎవరు అంటే ఆ టన్నల్ ఏంటి అంటే అటల్ టన్నల్. ఈ అటల్ టన్నల్ ఎక్కడ ఉంది అంటే రోహ్తాంగ్ పాస్ హిమాలయాస్ లో ఉంది. అది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. దీన్ని ఎప్పుడు ఇనిషియేట్ చేశారు అంటే 2022లో ఇనిషియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్,
Which institution launched the self-help group bank linkage program in 1992-93? ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే నాబార్డ్. నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1982లో. నెక్స్ట్, ఫిబ్రవరి 2022లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. అది క్లాస్ 1 to 7 స్టూడెంట్స్ కి. ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అంటే పరై శిక్షాలయ్. నెక్స్ట్, Ricky Case won his third Grammy Award in 2023 for which of the following albums? Divine Tides. ఇది ఒక కొలాబరేటివ్ ఆల్బమ్, కేవలం రికీ కేస్ గా చేసింది కాదు. డివైన్ టైడ్స్ గ్రామీ అవార్డు వచ్చింది 2023లో ఎవరికి? రికీ కేస్ కి. నెక్స్ట్, ద గల్ఫ్ ఆఫ్ కంబాట్, ద గల్ఫ్ ఆఫ్ కచ్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఏ పవర్ ని, ఏ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి అంటే టైడల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి. ఈ టైడల్ ఎనర్జీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఫామ్ అవుతుంది మూన్, సన్ అండ్ వాటర్ బాడీస్ ఆన్ ద ఎర్త్. నెక్స్ట్, లోమాస్ రిషి కేవ్ విచ్ ఈస్ ఎ మ్యాన్-మేడ్ కేవ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ లోమాస్ రిషి కేవ్ మ్యాన్-మేడ్ కేవ్ ఎక్కడ, ఏ స్టేట్ లో ఉంది? బీహార్ లో ఉంది. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ మార్కెటబుల్ సర్ప్లస్. ఫస్ట్ డే ఆఫ్ ది తమిళ్ క్యాలెండర్ ఆన్ 14th April. అది పుదండు, దాన్ని తమిళ్ న్యూ ఇయర్ అంటాము. నెక్స్ట్, ఐడెంటిఫై అన్ ఎండోపారసైట్ ఫౌండ్ ఇన్ యానిమల్స్. ఎండోపారసైట్స్ ఏంటి అంటే ఒక బాడీలో ఉండి ఒక బాడీలో హోస్ట్ గా చేసుకొని ఆ బాడీలో లివ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడ ఉంటుంది అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ లో, బ్లడ్ వెసల్స్ లో అండ్ వాటి అదర్ ఆర్గన్స్ లో ఉంటుంది. ఆ ఎండోపారసైట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్లాట్ వామ్స్. ఈ ఫ్లాట్ వామ్స్ మనం టేప్ వామ్స్ అంటాము, ఫ్లూక్స్ అంటాము. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇన్ విచ్ ఏ హైడ్రాక్సీ గ్రూప్, OH గా అంటాం హైడ్రాక్సీ గ్రూప్ ని, ఈజ్ అటాచ్డ్ టు ఏ సాచురేటెడ్ కార్బన్ ఆటమ్ విచ్ హ్యాస్ 2 other కార్బన్ ఆటమ్స్. 2 other కార్బన్ ఆటమ్స్ అంటే దాన్ని సెకండరీ ఆల్కహాల్ అంటాము. టెరిషియరీ ఆల్కహాల్ కి 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే ప్రైమరీ ఆల్కహాల్ కి 1 కార్బన్ ఆటమ్ ఉంటుంది. నెక్స్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డీ Guru Kelucharan Mohapatra was instrumental in reviving into the following classical dances. Guru Kelucharan Mohapatra garu Odissi. Which of the following is mentioned in the preamble of Constitution of India? Preamble ఏం మెన్షన్ చేశారు? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. కాన్స్టిట్యూషన్ ని మనం 1949 November లో చేస్తే 1950 26 January ఎఫెక్ట్ లోకి వచ్చింది. నెక్స్ట్, ఆనంద్ మత్. ఆనంద్ మత్ లో ఏముంది? వందే మాత్రం ఉంది. అది ఎవరు రాశారు? బకిం చంద్ర చటర్జీ. బకిం చంద్ర చటర్జీ గారు ఎవరు? ఒక బెంగాలీ రైటర్. ఇన్ September 2022 ఒకళ్ళు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అపాయింట్ చేయబడడం జరిగింది. అతను ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ గారు. ఆయన రిటైర్డ్ ఆఫీసర్. 2011 సెన్సస్ ప్రకారం ఏ స్టేట్ లో అయితే టోటల్ పాపులేషన్ లో హైయెస్ట్ పాపులేషన్ హిందూ ఉందో ఆ స్టేట్ ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్. ఆల్మోస్ట్ 95% హిందూస్ ఉన్నారు ఆ స్టేట్ లో. నెక్స్ట్, గార్లిక్ యొక్క గార్లిక్ ఆర్డర్ దేని వల్ల వస్తుంది? సల్ఫర్ వల్ల వస్తుంది. ఈ గార్లిక్ అనేది ఎలియం ఫ్యామిలీకి చెందినది. ఎలియం ఫ్యామిలీలో మనకి ఆనియన్స్ వస్తాయి, లీవ్స్ వస్తాయి, షాలోట్స్ వస్తాయి, గార్లిక్ వస్తుంది. ఈ గార్లిక్ లో మనకి ఎలినేజ్ ఉంటుంది. ఈ ఎలినేజ్ ఏం చేస్తుంది అంటే ఎలిన్ ని ఎలిసిన్ గా మారుస్తుంది. ఎలిసిన్ లో మనకి సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. దాని వల్లనే మనకి గార్లిక్ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రివోల్టెడ్ అగెయిన్స్ట్ బాల్బన్? బాల్బన్ కి వ్యతిరేకంగా రివోల్ట్ చేసి 1279 లో ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ బెంగాల్ గా ఎవరు డిక్లేర్ చేశారు అంటే తుగ్రిల్ బగ్. ఈయన స్టార్టింగ్ లో సుల్తాన్ బాల్బన్ కి గవర్నర్ గా ఉండేవాడు. తర్వాత తనకి అగేన్స్ట్ గా రివోల్ట్ చేసి ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ బెంగాల్ గా డిక్లేర్ చేసుకున్నారు. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1885? 1885 లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని 1925 లో, ముస్లిం లీగ్ ని 1906 లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అండ్ దాదాబాయి నౌరోజీ అండ్ సమ్ అదర్ పర్సన్స్. ఓకే.
సో దట్ ఈస్ ఫర్ టుడే. వీడియో యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.